గాంధీ భవన్ లో ఉన్నాం ప్రజెంట్. దాదాపుగా దీక్షా దివాస్ కు సంబంధించి పెద్ద ఎత్తున ఇటు బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీ పైన మరియు కాంగ్రెస్ నాయకుల పైన ఆరోపణలు చేయడం జరిగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు కూడా ఇటు టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పైన కొంతవరకు విమర్శలు చేయడం జరిగింది. సో మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు జ్యోతి గారు ఉన్నారు. ఎట్లా చూస్తారు అక్క వ్యాఖ్యలు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ని ఇష్టానుసారంగా మాట్లాడారు. అసలు ఆ పావని గౌడ్ గురించి మాట్లాడితే నా లెవెల్ దిగిపోతుంది. ఆమె ఇంకా మహేష్ కుమార్ గౌడ్ గారిని చీపో గీపో అని మాట్లాడుతుందిగా. అది చీపుది కాబట్టి చీపు మాటలే మాట్లాడుతుంది. పావని గౌడ్ చెప్తున్నాము, మేము ఎందుకు వచ్చి మాట్లాడాల్సి వచ్చిందంటే మా అధ్యక్షుడిని నువ్వు టచ్ చేసావు, నీకు ఇంకా మేము అందరం ఊరుకోము. మా మహిళా కాంగ్రెస్ గాని మా మహిళా నేతలు అందరూ కలిపి జై కాంగ్రెస్ అంటే మీరందరూ భూమిలోకి పాతుకుపోతారు. అర్థమైందా? మా శక్తి అంత ఘాటుగా ఉంటది, అంత ఇదిగా మేము వాయిస్ ఇవ్వచ్చు. మేమందరం ఏం మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే నువ్వు సీఎం గారిని అంట వాడు వీడు ఎవడే నీకు వాడు వీడు, నీ బతికెంత నువ్వెంత. నేను కేటీఆర్ గారికి కూడా చెప్తున్నాను, మీరు చాలా బాగా మాట్లాడతారు, చాలా 10 ఏళ్ళు బాగా ఇది చేశారని మీరు అనుకుంటున్నారు కదా. ఇంత చీప్ క్యారెక్టర్స్ కోసం మీరు ఇంత చీప్ క్యారెక్టర్లు పెట్టుకొని మీ వాల్యూ తగ్గించుకుంటున్నారు. మాట్లాడమనండి, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని మాట్లాడమనండి, సబ్జెక్ట్ మాట్లాడమనండి. సబ్జెక్ట్ మాట్లాడితే మేము సబ్జెక్ట్ సమాధానం చెప్తాము. చేస్తున్న గవర్నమెంట్ లో ఏమన్నా లోపాలు ఉంటే చెప్పండి, దాన్ని మేము రెక్టిఫై చేసుకొని ముందుకెళ్తాము. అంతేగాని ఏంటి ఆ చీపు మాటలు, చీపు పనులు ఏంటి? పావని గౌడ్ ఇంకొకసారి చెప్తున్నాము, నువ్వు ఎవరైనా చిన్న కార్యకర్త నుంచి పెద్ద లీడర్ వరకు కానీ నువ్వెవరితో అన్నా మాట్లాడావా, ఖబర్దార్, జాగ్రత్త. ఏం చేస్తామో మాకు తెలీదు. మేము మహిళలు అందరం వస్తే చాలు, నీ పని అయిపోతుంది. అంటే సాగు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చినాం, ఇలా తెచ్చిన తెలంగాణలో అసలు రేవంత్ రెడ్డి ఉద్యమ పాత్ర ఎక్కడ ఉంది అని చెప్పేసి కూడా మాట్లాడింది. అదే కదా, చావు నోట్లో అని నాటకం చేశారు. ఎంతమంది విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీ కానీ ప్రతి యూనివర్సిటీ ఎంతమంది విద్యార్థులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. మరి వీళ్ళింట్లో ఒక్కళ్ళు కూడా సావలేదేంటి? చావాలి కదా ఒకళ్ళు చస్తే. కానీ మరి ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి? మంత్రుల పదవులు ఎవరికి వచ్చినాయి? ఎమ్మెల్సీలు ఎవరికి వచ్చినాయి? మరి ఒక్క విద్యార్థిని వాళ్ళు సెటిల్ చేశారా? ఒక ఎమ్మెల్యే వాళ్ళ శ్రీకాంత్ వాళ్ళ మదర్ కి ఇచ్చారా? ఏం చేశారు వీళ్ళు? ఏమన్నా అంటే చావు తలకాయ అంటే అదొక పెద్ద డ్రామా, నాటకము. ఆ రోజు సోనియా గాంధీ గారు అనుకున్నారు కాబట్టే వచ్చింది. సోనియా గాంధీ గారు ఇవ్వాలి అనుకున్నారు కాబట్టే వచ్చింది. అది ఆయనే చెప్పారు. కేసీఆర్ మీరు చూడండి వెనకాల వీడియోస్కి వెళ్ళి, సోనియా గాంధీ గారు చెప్పకపోతే ఈ జన్మలో తెలంగాణ రాదు, ఆమె ఇవ్వాలనుకుంటేనే వచ్చింది. అది అందరూ దృష్టిలో పెట్టుకొని పావని గౌడ్ కూడా అది విని మాట్లాడమను. అంతేగాని వాళ్ళు చేసినందుకు రాలేదు. మా లీడర్స్ ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు కోరుకుంటున్నారు, ప్రజలు కావాలి తెలంగాణ అంటే వచ్చింది. ఇలా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు కూడా ఒక పిలుపునిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గద్దెలు ఎక్కడెక్కడ ఊల్చాలని చెప్పేసి వాళ్ళ కార్యకర్తలకు చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా అదే పనిగా కాంగ్రెస్ గద్దెలను ఎక్కడున్నా కూడా కూల్చేస్తున్నారు. అదే కదా, ఇప్పుడు మనం ఎవరెవరితోనూ మాట్లాడాల్సిన కవితనే నిదర్శనంగా తీసుకోవచ్చు కదా. ఇంట్లోంచి కవితనే తోలేసేసారు. కవిత ఇప్పుడు వచ్చేసి ఎమ్మటే మళ్ళీ ఎగనిస్ట్ అంటే ఆమె కూడా ఒక మీడియా స్టంట్. అది ఎమ్మటే వచ్చి ఇప్పుడు ఎవరిని అనాలి? కేసీఆర్ అంటే అవ్వదు, కేటీఆర్ అంటే అవ్వదు, వాళ్ళ మీద మన్ను పోసింది. ఇప్పుడు ఏంటి, రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ లో బాగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఆమె మీడియా త్రూ ఏం కూల్చుద్ది? ఆమె ఏం కూల్చుద్ది? టచ్ చేసి చూడమనండి. గాంధీ భవన్ లో అక్కడ ఉన్న గేట్ దగ్గర ఉన్న వాళ్ళని టచ్ చేయమనండి, ఆమె ఏమవుతుందో తెలుస్తుంది. కవితకి మాట్లాడే అంత స్థాయి లేదు. ముందు నీ ఇంటి పని, నీ ఇంట్లో ఉన్న లొల్లిలు సరిగ్గా చేసుకొని మాట్లాడమ్మా కవిత.